యాజ్ ఏ బైకర్‌గా మన ఇండియాలో ఫస్ట్ స్పోర్ట్స్ బైక్ ఒక ఎక్స్‌పీరియన్స్ గావాలి. రేసింగ్ కెరియర్‌ని ఇప్పుడే స్టార్ట్ జేస్తున్నాను. నాకొక మంచి ట్రాక్ ఫోకస్డ్ మోటార్ సైకిల్ గావాలి. బడ్జెట్‌లో ఉండాలి. మెయిన్‌గా లైట్ వెయిట్, పర్ఫార్మెన్స్ అలాగే మైలేజ్ అనేది మెయిన్ ప్రయారిటీ. ఇంజిన్ రిలయబిలిటీ చాలా బావుండాలి. ఫీచర్స్‌తో పాటు లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉండాలంటే యమహా R15 అనేది ది బెస్ట్ ఆప్షన్ ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్‌లో. ప్రెజెంట్ మన దగ్గర పర్ల్ వైట్ కలర్ అయితే ఉంది. ఇది R3 యొక్క ఇన్‌స్పైర్డ్ కలర్ అన్నమాట. ఒక ఊసరవెల్లి కలర్ అయితే ఉంది. దీని గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ ఫ్రంట్‌లో మనకి ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్ ఉంది విత్ అగ్రెసివ్ DRLs. ఫ్రంట్‌లో 37 గోల్డెన్ యూఎస్‌డి ఫోర్క్స్ ఉన్నాయి అండ్ ఇది టాప్ వేరియంట్ మన దగ్గర ఉంది ప్రెజెంట్ అయితే. అండ్ ఫ్రంట్‌లో 282 డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు క్విక్ షిఫ్టర్ అనేది కూడా దీంట్లో వస్తుంది. మీరు చూసే కొత్త పర్ల్ వైట్ కలర్ తో పాటు మనకి రేసింగ్ బ్లూ కలర్ ఇంకా బ్లాక్ కలర్ అనేది వచ్చింది. బ్లాక్ కలర్ అయితే పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది. దాని యొక్క రివ్యూ కూడా తొందరలో పాసిబుల్ అయితే చేస్తాను. న్యూ కలర్స్ తో పాటు మనకి న్యూ గ్రాఫిక్స్ అనేది వస్తుంది అండ్ ఇది LC4V ఇంజన్ అంటే దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఉంది. 4 వాల్వ్ ఇంజన్ ఇది టాప్ మోడల్ అయినప్పటికీ కూడా దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది లేవు. స్టిల్ హాలోజన్ ఇండికేటర్స్. ఇది ఇప్పటికి కూడా అప్డేట్ చేయట్లేదు అండ్ ఇది న్యూ గ్రాఫిక్స్. ఇట్ సేస్ R15 యమహా వర్షన్ 4 అన్నమాట. ఈ కలర్ ఎండలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మెయిన్ ఈ బ్లూ కలర్ అనేది ఒక చేంజింగ్ కలర్ లాగా అయితే ఉంది. ఎండలో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ టోటల్ గా ఎయిర్ అనేది మనకి ఇక్కడ నుంచే కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మెయిన్ గా దీని ఒక ఇంజన్ గురించి మాట్లాడాలి. యమహా ఒక రిలయబిలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో 155cc LC4V ఉంది అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ ఇది అండ్ 18.4 PS పవర్ వస్తుంది. అలాగే 14.2 Nm టార్క్ వస్తుంది విత్ VVA టెక్నాలజీ అండ్ ఇక్కడ కూడా మనకి R15 బ్రాండింగ్ అనేది ఇచ్చారు. చాలా యూనిక్ కలర్ ఉంది అండ్ 170 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. కొద్దిగా తక్కువ ఈ మోటార్ సైకిల్ కి ఎందుకంటే ఫేరింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ దీనిలో డెల్టా బాక్స్ ఫ్రేమ్ అనేది ఉంది. టోటల్గా ఫిట్ అండ్ ఫినిష్ కానీ క్వాలిటీ పరంగా ఇక్కడ కూడా యమహా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు ఎందుకంటే ఇంత ప్రైస్ తీసుకున్నప్పుడు. అండ్ రియర్ లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ ఉంది. ఇది కొద్దిగా స్టిఫర్ సైడ్ లో అయితే ఉంటుంది. అండ్ రియర్ టైర్ గురించి మాట్లాడితే దీంట్లో 140 సెక్షన్ టైర్ ఉంది. అలాగే 220 డిస్క్ బ్రేక్ తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ బైబరీ నుంచి తీసుకున్నారు. ఫ్రంట్ లో 100 సెక్షన్ టైర్ వస్తుంది. రియర్ 140 సెక్షన్ 17 ఇంచ్ రేడియల్ టైర్స్ అనమాట ఇది. అండ్ దీని యొక్క లుక్ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఉంది. లుక్స్ పరంగా మనకు ఎటువంటి డిఫరెన్స్ లేదు కానీ దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ ఇవ్వాల్సింది. దీంట్లో వసీకర్ అయితే ఒక రెడ్ చిప్ అయితే పెట్టాడు. అదే VVA టెక్నాలజీ అన్నమాట. అది మీకు డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ ఉంది. ఈ మోటార్ సైకిల్ అస్సలు పిలియన్ కోసం కాదు. సన్నగా ఉన్న వాళ్ళైతే కూర్చోవచ్చు బట్ అంత కంఫర్ట్ అయితే ఉండదు. బట్ రైడర్ కి మాత్రం చాలా కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది. కానీ ఇది చాలా అగ్రెసివ్ మోటార్ సైకిల్. 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. టోటల్ మనకి ఫైబర్ బిల్డ్ తో వస్తుంది. యమహా లోగో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ 40 to 45 kmpl మైలేజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్ లైఫ్ లో. ఒక్కసారి మనం ఇక్కడ నుంచి కాక్పిట్ వ్యూ అనేది చూసినట్టయితే ఎంత అగ్రెసివ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు చూడొచ్చు. చాలా అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ అయితే దీంట్లో ఉంటది అండ్ ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ అన్నమాట ఇది. సో ప్రజెంట్ స్పీడోమీటర్ అనేది డిస్కనెక్ట్ ఉంది. బ్యాటరీ అనేది కనెక్ట్ లేదు కాబట్టి మీకు డైరెక్ట్ ఇట్లా చూపించేస్తున్నాను. ఆల్రెడీ మీటర్ గురించి ఒక వీడియోలో చెప్పాను. కావాలంటే వీడియో అనేది చూడండి. అండ్ యమహా వై కనెక్ట్ యాప్ తో కనెక్ట్ చేసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ట్రాక్ పైన మంచిగా టక్కినై లీనై నడపొచ్చు. అండ్ దీంట్లో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ అన్నమాట ఇది. అండ్ స్విచెస్ అయితే సేమ్ అవే ఓల్డర్ స్విచెస్ ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అప్డేట్ లేదు. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ కానీ అజార్డ్ స్విచ్ కానీ అండ్ కింద మనకి ఒక ఇన్ఫో బటన్ అయితే ఇచ్చారు. దీంతో పాటు మనం స్పీడోమీటర్ ని కంట్రోల్ అయితే చేయొచ్చు. మీటర్ అయితే మనకు LCD మీటర్ ఉంది. TFT మీటర్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. ఓన్లీ R15M లో మాత్రమే ఉంటుంది. మెయిన్లీ ఈ యొక్క కలర్ అనేది నాకు పర్సనల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా యమహా వై కనెక్ట్ యాప్ అని చెప్పి. దీంతో కనెక్ట్ చేసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. అండ్ ఇది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అనేది ఉంది. ఆటో బ్లిప్పర్ అనేది లేదు. అండ్ మీరు బేస్ మోడల్ తీసుకుంటే దాంట్లో అయితే రాదు. కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెయిన్ గా మనకి మోటో జీపీ నుంచి ఇన్స్పైర్డ్ అయిన క్విక్ షిఫ్టర్స్ అన్నమాట. మెయిన్ గా మనకు రేస్ లోనే యూజ్ చేస్తాం ట్రాక్స్ లో. ఎందుకంటే మిల్లీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 141 kgs వెయిట్ ఉంది. అలాగే 815 mm సీట్ హైట్ ఉంది కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో యమహా వాళ్ళు ఒక రెడ్ చిప్ బెటర్ అని చెప్పాను కదా. VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. అంటే దీంట్లో రెండు మనకి వాల్వ్ క్యామ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే లో టు మిడ్ RPM లో ఒకటి పనిచేస్తుంది అండ్ హై RPMs లో ఇంకొకటి అయితే పనిచేస్తుంది. ఆఫ్టర్ 7400 RPM ఈ బైక్ అయితే చాలా మెంటల్ బైక్ అయిపోతుంది. ఆఫ్టర్ GST బెనిఫిట్స్ మనకి 2,15,000 నుంచి 2,25,000 మధ్యలో వస్తుంది డిపెండింగ్ అపాన్ ది వేరియంట్. ఎవరైతే ది బెస్ట్ ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ తీసుకొని వాళ్ళ రేసింగ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ట్రాక్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే అప్గ్రేడ్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఫస్ట్ ఆప్షన్ ఇదే అన్నమాట. మన ఇండియాలో 90% బైకర్స్ ఎవరైతే ఇప్పుడు 10R కానీ 6R కానీ అలాగే S1000RR కానీ రైడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఏ బైక్ నడిపారు అని చెప్పి వాళ్ళని ఒక్కసారి అడగండి. వాళ్ళు డెఫినెట్లీ R15 అనే చెప్తారు. ఈ బైక్ ప్రైస్ అనేది డెఫినెట్లీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ మీరు ఒక మంచి స్పోర్ట్స్ బైక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనకి లైట్ వెయిట్ ఉంటుంది మోటార్ సైకిల్. ట్రాక్ లో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
మనకి పర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజ్ వస్తుంది. మనకి స్లిప్పర్ క్లచ్ అంటే ఏంటో ఎక్స్‌పీరియన్స్ అవుతది. క్విక్ షిఫ్టర్ ఎలా పనిచేస్తుంది, అది ఎలా వాడాలి అనేది కూడా మనకు ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే లైట్ వెయిట్ బైక్ విత్ మోర్ పర్ఫార్మెన్స్, మోర్ మైలేజ్ అలాగే లో మెయింటెనెన్స్ కాస్ట్‌తో పాటు కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అయితే ఉంటది కొనడానికి. అదొక్కటి మీరు ఆలోచించాలి. బట్ డెఫినెట్‌లీ ఇదొక పైసా వసూలు బైక్ అనే చెప్తాను నేను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానెల్‌లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.